ఇక్కడ నేను remove.bgని ఓపెన్ చేశాను. ఫస్ట్ అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేస్తాం. ఎగ్జాంపుల్కి నేను ఒక నార్మల్ ఫోటో అప్లోడ్ చేశాను చూడండి. వితిన్ సెకండ్స్లో ఏఐ బ్యాక్గ్రౌండ్ని ఫుల్గా రిమూవ్ చేసింది. ఇక్కడ మనకి ఒక ట్రాన్స్పరెంట్ పిఎన్జీ వచ్చింది. మనకి ఈ టూల్లో కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కలర్స్, న్యూ డిజైన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే అదే ట్రాన్స్పరెంట్గా సేవ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా మీకు బ్యాక్గ్రౌండ్ చేంజెస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఎఫెక్ట్స్లోకి వెళ్తే మనకి బ్లర్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, షాడో ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన డిజైన్ సెట్ చేసుకోవచ్చు. ఈ టూల్ మెయిన్గా మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే ఐడి కార్డ్ కోసం ఫొటోస్ ప్రిపేర్ చేయవచ్చు. క్రియేటర్స్కి యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం క్లీన్ కట్అవుట్స్ రెడీ అవుతాయి. ఇక్కడ మనకి ఇంకొక ఇమేజ్ అప్లోడ్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి, ఎరేజ్, రీస్టోర్. ఎరేజ్ అంటే మనకి కావాల్సిన పర్సన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి రీస్టోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఎరేజ్ చేసిన పర్సన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇన్స్టెంట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఈ remove.bg ట్రై చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఎంకేఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.